కోచింగ్ సెంటర్స్ చుట్టూ ఉండే హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, వాటి అంత వరస్ట్‌గా ఇంకెక్కడ ఉండవు. అంటే మీకేదో లక్కీగా మీ రిలేటివ్స్ ఎవరో అక్కడ దగ్గరలో ఉంటే అది వేరు. కానీ హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్లేసెస్‌లో కోచింగ్ సెంటర్ పక్కనే రిలేటివ్ ఇల్లు ఉండడం కష్టం. ఖచ్చితంగా మీరు మీ రిలేటివ్స్ ఇంట్లో ఉన్నా సరే 1 అవర్ రావడానికి, 1 అవర్ వెళ్ళడానికి ఒక 2 అవర్స్ మీకు జర్నీలోనే టైమ్ వేస్ట్ అయిపోతుంది. అదే ఆన్‌లైన్‌లో మీరు పడుకొని నిద్ర లేచి జస్ట్ 5 మినిట్స్‌లో రెడీ అయిపోయి క్లాస్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఉంది. కానీ ఒక్క డిసడ్వాంటేజ్ ఉంది. దాని గురించి నేను లాస్ట్‌లో మాట్లాడతా. ఆ డిసడ్వాంటేజ్‌ని మీరు ఓవర్‌కమ్ చేస్తేనే మీకు ఆన్‌లైన్ పనికొస్తుంది. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే ఆ హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్‌లో ఒకే రూమ్‌లో నలుగురిని పెడతారు, ఐదుగురిని పెడతారు. సో, మీరు ఏం చేస్తారంటే జనరల్‌గా కోచింగ్ సెంటర్‌లోనే స్టడీ రూమ్స్ ఇస్తే నేను కోచింగ్ సెంటర్స్ నేను తప్పు పట్టట్లే. అక్కడ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. స్టడీ రూమ్స్ ఇస్తారు, ప్రిపేర్ అవ్వమని చెప్తారు. అక్కడ మీరు మేబీ ప్రిపేర్ అయ్యి రూమ్‌కెళ్తారు. ఆ రూమ్‌లో ఉన్న ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోతే, మీకు మంచి నిద్ర సరిగ్గా లేకపోతే, సరైన ఫుడ్ మీలో లేకపోతే, మీ హెల్త్ పాడు చేసుకుంటూ మీరున్నప్పుడు మీ ప్రిపరేషన్‌లో, మీ